అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి ఏదైతే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గంలో భారీ ఎత్తున ఏర్పాట్లు గత కొన్ని రోజుల నుంచి కూడా చేస్తున్నారు. అలాగే ఈ యొక్క పిఠాపురాన్ని అయితే గ్రీన్ పిఠాపురంగా చేసేందుకు మరి మొక్కలు నాటే కార్యక్రమం కూడా భారీ ఎత్తున చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ గారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందండి? అందరికీ నమస్కారం. ఉప ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో వేలాది చెట్లు కొట్టేస్తే లక్షలాది చెట్లు నాటడం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి గారు ఈ సమాజం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, గ్రీన్ ఆంధ్రప్రదేశ్, క్లీన్ ఆంధ్రప్రదేశ్ మారాలనే ఒక నినాదంతో ఆయన పుట్టినరోజున మొక్కలు నాటమన్నారు. కొన్ని లక్షలాది మొక్కలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాటడం జరిగింది. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 20,000కు పైగా మొక్కలు నాటడం జరిగింది. కొన్ని సంవత్సరాల్లో మీకు తెలుస్తుంది ఇది ఎంత మంచి ఒక సమాజానికి ఉపయోగపడే ఒక కార్యక్రమం అనేది ప్రజలందరూ కళ్ళారా చూడబోతున్నారు. ఒక గ్రీన్ ఆంధ్రప్రదేశ్, క్లీన్ ఆంధ్రప్రదేశ్గా కంపల్సరీ మారబోతుంది. అదే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో వేలాది సేవా కార్యక్రమాలు జరపడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలోనే మాత్రమే హెల్త్ క్యాంప్స్, బ్లడ్ క్యాంప్స్, ఐ క్యాంప్స్ సుమారు 10-15 వేల రూపాయలు కార్పొరేట్ చికిత్స వెళ్తే, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఖర్చు అయ్యే డబ్బులతో ఇక్కడ ఉచితంగా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉప్పాడలో, సూరాడపేటలో కూడా ఒక స్కూల్లో మొత్తం పిల్లలందరికీ కూడా ప్లేట్స్, పెన్స్, పెన్సిల్స్ ఇవన్నీ పంచిపెట్టి చెట్లు నాటి ఒక మోటార్, అంటే వాళ్ళకి తాగునీటికి సమస్యగా ఉందని చెప్పి ఒక మోటార్ను కూడా ఏర్పాటు చేసి, అంటే ఇవంతా ఏదో గవర్నమెంట్ ఫండ్తో చేసింది కాదు, ఇక్కడున్న జనసేన నాయకులు, జన సైనికులు వీళ్ళందరూ కలిసి దీన్ని కార్యక్రమం చేసి పుట్టినరోజు సందర్భంగా ప్రజలకి అంకితం చేస్తున్నారు ఇదంతా. సో మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం ఉంటే సమాజంలో ఇలా మంచి తప్పనిసరిగా జరుగుతుంది. అండ్ అదే మీరు చూస్తున్నారు కూడా. ఉప్పాడలో కూడా స్కూల్లో కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో, అలాగే విజయ్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో, ఆయన గంటా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, సేవా కార్యక్రమాలు మీరు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఏ విధంగా మీరు అందరూ కూడా ముందుకు వెళ్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో మేము ముందుకు వచ్చామండి. ఆయన ఎంతగానో మాకు భరోసా ఇచ్చి మాకు ఇలాగ జనసేన కార్యక్రమంలో ముందుకు పాల్గొమని మాకు ముందు చెప్పడం జరిగిందండి. గత 5 సంవత్సరాల క్రితం మేము ఇక్కడ వస్త్రదానం అవి చేస్తున్నాం. అంటే అప్పుడు ప్రభుత్వం లేదు, ఇప్పుడు మా జనసేన ప్రభుత్వం రావడం వల్ల మేము ఎంతగానో ఆశించబడి ఎంతగా గర్వంగా మేము పాల్గొన్నాం. మళ్ళీ కిందకి వెళ్ళిపోతాం అనుకున్న టైంలో చెయ్యొద్దురిచ్చి పైకి లేపి మమ్మల్ని ఎంతగానో తృప్తిపరిచారండి మా పవన్ కళ్యాణ్ గారు. కానీ ఎంతో మెజారిటీ ఇచ్చి మా ప్రజలు ఎంతో గౌరవంగా మేము చేయడానికి కార్యక్రమంలో ముందు పాల్గొవాలని చెప్పేసి ఆశించబడుతున్నాం సార్. అలాగే ఇప్పుడు ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని మీరు ఏ కార్యక్రమాలు చేపట్టారండి? గత ప్రభుత్వంలో చెట్లు చాలా వరకు నరికేశారు సార్. ఈ ప్రభుత్వంలో మా సార్ ఏమని చెప్పారంటే ప్రతి క్లీన్ అని చెప్పారు. అలాగే ప్రతి స్కూల్లో, ప్రతి గ్రామంలో పచ్చగా ఉండాలంటే మొక్కలు నాటాలి బాబు, ఇలా కార్యక్రమాలు చేయండి, కేకులు అలాగే మందు సామాన్లు ఇలా కాల్చొద్దని చెప్పారండి. మాకైతే మంది ప్రతి స్కూల్లో మొక్కలు నాటడం జరిగిందండి. అలాగే కొంత స్కూల్లో ప్లేట్లు, గత ప్రభుత్వంలో ప్లేట్లు కూడా ఇవ్వలేని దిగజారిపోయే ప్రభుత్వం అయింది సార్. ఈ ప్రభుత్వం మాకేమని భరోసా ఇచ్చారండి, మీరు కార్యక్రమం ముందుకు సాగించండి చెప్తే. అలాగే మా డిప్యూటీ సీఎం గారు, అలాగే మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఈరోజు భోజనం ప్లేట్లు, అలాగే పిల్లలకి వాటర్ సౌకర్యం లేకపోతే వాటర్ ప్లాంట్ మోటార్ పెట్టి, అలాగే కుళాయిలు పెట్టి మా ఎంపీ గారు ఉదయ శ్రీనివాస్ గారితో ముందుగా కార్యక్రమం నడిపించామండి. ఇలా కార్యక్రమంలో పాల్గొన్నాం సార్. ఇంకా కార్యక్రమాలు ఎంతో చేయాలని ఆసక్తి కలిగి ఉన్నాం సార్. మా ప్రజలు ముందు నడిపిస్తాం కనుక మేము చేస్తాం సార్. తప్పకుండా ఉప్పాడలో ఇంకా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేపడతారు? అంటే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు పక్కన, అంటే క్లీన్గా ఉప్పాడిని మరింత క్లీన్గా చేసేందుకు ఉప్పాడు సముద్ర తీరం కోత గురవుతుంది. ఇటువంటి సమస్యలపై మీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ చేస్తారనుకున్నారా? చేస్తారు సార్, తప్పకుండా చేస్తారు. కానీ ఇంతకు ముందు ప్రభుత్వంలో చాలా ఘోరంగా ఉన్న డ్రైనేజీలు చాలా ఘోరంగా ఉన్నాయి. తాగడానికి నీళ్ళు లేక ఆడమనిషి బిందు పట్టుకొని ఎంతో దూరం వెళ్ళడం రావడం, వాటర్ సౌకర్యం లేదండి. ఇప్పుడు చూడండి క్లీన్ అంటే ప్రతి గ్రామంలో కూడా డ్రైనేజీలు క్లియర్గా ఉన్నాయి. కొన్ని ఉన్నాయండి, చేసి పెడుతున్నారు సార్, అన్నీ కూడా చేసి పెడుతున్నారు, చాలా చక్కగా చేస్తున్నారు. రోడ్లు కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఒక రోడ్డు ఇక్కడ ఎస్సీపేట దగ్గర రోడ్డు చాలా ఘోరంగా ఉంటే ఆ రోడ్డును కూడా సారు కొంత అమౌంట్ ఇచ్చి కార్యక్రమం షేడింగ్ మొదలుపెట్టారు సార్. ఇంకా రేపు ఎల్లుండిలో స్టార్ట్ చేయాలి సార్. బొంతలు పూర్తి చేస్తారు, బొంతలు పూర్తి చేయరు, చాలా ఘోరంగా గొంతలు పడిపోయి ఉంటే దానికి కూడా మా సొంత నిధులతో, మా సహోదరులు సొంత నిధులతో ముందు కార్యక్రమం మొదలుపెట్టారు సార్. అవును సార్.
చూస్తున్నాం ఇది పరిస్థితి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకుని భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంతేగా స్కూల్లో పిల్లలకి ప్లేట్లు పంపిణీ కార్యక్రమంతో పాటు వాటర్ సౌకర్యంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలోని అలాగే ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల గ్రామాల్లో కూడా పలు సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, ఉప్పాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.